హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి ఇది వారం రోజుల క్రితం ఊరబెట్టానండి. ఏంటంటే ఇది కేబేజీ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. కేబేజీ ఆకులు ఉంటాయి కదా, మనం కేబేజీ పైన అవి తీసేసి లోన్నది కదా కట్ చేసుకుని కర్రీ వండుకుంటాం. ఆ పైన ఉన్నది రైతు బజార్లో తీసి పడేస్తారు కదండి, అవి కిచెన్ వేస్ట్ తెచ్చేటప్పుడు తెచ్చారు, ఫ్రిడ్జ్ నింపేటప్పుడు. తుఫాను ముందు ఊరబెట్టానండి ఇది, ఎందుకంటే 4 రోజుల తర్వాత పొయ్యాలి. అప్పుడు తుఫాను వల్ల రోజు వర్షాలు ఇంకా పొయ్యలేదండి, బాగా ఊరిందనమాట, బాగా కసి దిగింది. ఇప్పుడు పోసుకున్నా పర్వాలేదు. దాంట్లో ఏమేమి వేసానంటే వీడియో పెట్టానులేండి, వారం క్రితం వీడియోలో ఉంటది. కేబేజీ ఆకులండి, మొత్తం ఆకులంటే కేబేజీ పైన ఉన్నవండి ఆకులు, కేబేజీకి వచ్చిన ఆకులు కాదు, కేబేజీకి మూసేసి ఉంటాయి కదా, ఆ ఆకులు తీసేస్తాం కదా పై ఆకులు, అవండి. ఆ కేబేజీ ఆకులన్నీ ముక్కలు కోసుకోవాలండి. ఫస్ట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని 5 లీటర్లు వాటర్లో ఆ ముక్కలు వేసేసి దాంట్లో కొంచెం బెల్లం, కొలత ఏం లేదండి, కొంచెం బెల్లం, కొద్దిగా శనగపిండి, అలాగే 2 స్పూన్లు కాఫీ పొడి, 2 స్పూన్లు టీ పొడి వేసానండి. పూల మొక్కలకి ఈ వాటర్ ఇస్తాను, లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా పోస్తాయండి. అన్ని పోషకాలు ఉంటాయండి దీంట్లో. కేబేజీ ఆకులే కదా అని పడేస్తాం మనం, పూల మొక్కలకి బాగా పనిచేస్తుందండి. పూలు ఎక్కువ పోస్తాయి. మళ్ళీ ఇది పోస్తున్నానండి పూల మొక్కలకి. 2 వీడియోలోకి వెళ్దాం. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. వారం అయిందండి, అసలు అయితే 4 రోజులకి పోయాలి, వారం అయింది. ఇదిగోండి చూడండి, చక్కగా ఉంది. ఇలాగా కలిపానండి ఒక 3 రోజులు, ఇలాగా రోజు పొద్దుట సాయంత్రం కలిపాను. ఇంకా అప్పటి నుండి తుఫాను పట్టుకుంది, ఇంకా పోయలేదు, వీడియో పెట్టలేదు. ఇదండి ఆకులన్నీ, ఇది చూసారా ఈ ఆకులు, ఇవన్నీ తీసేసుకోవాలండి. ఇలాగా బాగా కసంతా దిగిందండి దీంట్లో, కేబేజీ వాసన వస్తుంది. వాటర్ చాలా బాగా, దీంట్లో అన్ని పోషకాలు ఉంటాయండి. ఫ్లవర్స్ బాగా వస్తాయి, పూల మొక్కలకి మాత్రం బాగా పనిచేస్తుంది. కాఫీ పొడి, టీ పొడి కూడా వేసాం కదా, శనగపిండి, బెల్లం, కేబేజీ ఆకులు అన్ని వేసాం కాబట్టి ఇలాగా కనీసం 15 రోజులకు ఒకసారి ఇలా పోసుకుంటండి వాటర్ మొక్కలకి, పూల మొక్కలకి బాగా పోస్తాయండి. ఎప్పుడో పోయేవాళ్ళండి, వర్షాల వల్ల ఇంకా అలా పక్కన పెట్టాను. కేబేజీ పైన తీసేసి పడేస్తాము, అలా పడేయకూడదండి, కిచెన్ వేస్ట్ లో పెట్టేస్తాము. ఇలా ఊరబెట్టి మనం మొక్కలు పోసుకుంటే పూల మొక్కలు బాగా పోస్తాయండి. అన్నీ ఉంటాయండి పోషకాలన్నీ, కాల్షియం, ప్రోటీన్, మళ్ళీ ఐరన్, నైట్రోజన్ అన్నీ ఉంటాయండి దీంట్లో. ఆ మొక్కకు కావాల్సినవి అన్ని పోషకాలు ఉంటాయి, అందువల్ల మనం ఇలాగ ఊరబెట్టి పోసుకోవాలండి మొక్కలకి. కసంత దిగింది బాగా ఆకులోది. ఇప్పుడండి ఒక 5 లీటర్లు కదండి, ఇది 1 లీటర్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా తయారైంది, చూసారా? అంత బాగా తయారైంది. శనగపిండి కూడా వేసాం కదా, బెల్లం, శనగపిండి, మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఇది పూల మొక్కలకి. ఇలా కలుపుకొని కిందకి పైకి ఇప్పుడు మొక్కలకి ఇవ్వాలండి. చిన్న డబ్బా తీసుకుంటాను, మనం వర్షాలు పడ్డాయి కాబట్టి కొద్ది కొద్దిగా ఇవ్వాలి. ఇప్పుడు గులాబీలు పోస్తున్నాను చూడండి. ఒక 1/2 లోట ఇస్తే చాలండి, బాగా చెమ్మగా ఉంది కదా మట్టి, మనకి
ఒక లోట 2 మొక్కలు పోస్తే చాలండి. మళ్ళీ కిందకు వచ్చేస్తాయి వేస్ట్ గా. పూల మొక్కలకి ఏముందండి, అన్ని మొక్కలకి పోసుకోవచ్చండి. కానీ పూల మొక్కలకి మాత్రం బాగా పనిచేస్తుంది, పూలు ఎక్కువ వస్తాయి. ఈ పేపర్ ఫ్లవర్స్, ఇది వైట్ అండి, ఇది పింక్ పేపర్ ఫ్లవర్స్. ఇవి రైన్ రిల్ అండి, లిల్లీ పూలు, రైన్ లిల్లీ. వర్షాలు పడ్డప్పుడే పూస్తాయి. చూసారు 2 ఫ్లవర్స్ వచ్చినాయి, పింక్ 2. చూసారు ఎంత బాగున్నాయో. మాధవ్ గారు ఇచ్చారండి. ఇప్పుడు మందారాలు పోస్తానండి. మందారాలకి ఒక్కొక్క లోట ఇస్తే చాలండి. లైన్ అంతా మందారాలు. పూల మొక్కలకే వేసుకోవాలండి, బాగా పనిచేస్తుంది, బాగా పోస్తాయి పూలు. ప్రూనింగ్ చేశాక ఇంకప్పుడే చిగురులు వస్తున్నాయి, ఇంకా మొగ్గలు రాలేదు. ఆ 2 మాత్రం చేయలేదండి, ప్రూనింగ్ చేయలేదు కాబట్టి ఇవి పూస్తున్నాయి. చూసారా ఫ్లవరు, ఇది ఎల్లోలో ముద్దండి, ఎంత బాగుందో చూడండి, ఎల్లోలో ముద్ద. ఇది రెడ్ మందారం అండి, ఎంత బాగుందో చూడండి. ఈ 2 ఎడినిమ్స్ అండి, పత్తి మందారం కూడా ఉంది ఇక్కడ, వీటిలో కూడా పోస్తున్నాను. ఇవి కూడా పూలు బాగా వస్తాయి. ఈ 2 ఎడినిమ్స్, ఇది పత్తి మందారం అండి. ఇప్పుడు ఈ నాసు గులాబీలు కూడా పోసుకోవచ్చండి, వీటిలో కూడా పోస్తే పూలు బాగా వస్తాయి. చిన్న డబ్బాలు కదా, పెరుగు డబ్బాలు, కొన్ని పోస్తే చాలండి. అన్ని రకాల పూ మొక్కలు అన్నిటికీ పోసుకోవచ్చండి. ఉదయం పూసినవి ఇప్పుడు వాడిపోయినాయి పూలు, బాగుంటాయండి కలర్, చంద్రకాంత కలర్. ఇదిగోండి ఫ్లవర్ పూసి సాయంత్రం అవుతాడికి ముడిసిపోతాయి. ఇప్పుడు కొంచెం తోటకూర ఫ్రిడ్జ్ లో ఉందండి, హార్వెస్ట్ చేద్దాం రండి. ఇవ్వండి ఇక్కడ కూడా ఉంది. ఇది పురుగు తినేస్తుందండి, వర్షాకాలం కదా, మొత్తం పీకేస్తాను. టబ్లో ఉంది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు, ఇక్కడ కూడా ఉంది. ఇది తీసాక ఫ్రిడ్జ్ లో తీస్తాను. పెద్ద తీసుకుంటండి, చిన్నవి మళ్ళీ ఎదుగుతాయి. తోటకూర మన ఇంట్లో పండించుకున్నది బాగుంటుందండి, ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా మల్బరీ పెట్టలు తినేస్తున్నాయండి, ఇలా వేసానండి. బస్తా ఉల్లిపాయ సంచి అయితే పెట్టలు అప్పుడు తినేస్తున్నాయండి, లేకపోతే ఉండవు. ఇదిగో చూసారా, ఇవ్వండి ఇప్పుడే పండుతున్నాయి. ఇలాగా కలర్ బ్లాక్ కలర్ వచ్చేటప్పటికి తినేస్తున్నాయండి. ఇవ్వండి 2 రెడీ అయినాయి మల్బరీ. ఇవన్నీ కాయలు ఉన్నాయి, సంచి వేసాను అన్నమాట.
ఈ కాయలు అయిపోయాక ఇది కూడా ప్రూనింగ్ చేయాలి దానిలాగా. అవి నిన్న చేశాను కదండి ఆ మొక్క. ఇది దీంట్లోకి రీపాటింగ్ చేసామండి. డ్రమ్ లో ఉండేది, చిన్న డ్రమ్ లో ఈ మొక్క. ఫ్రై చేసుకోవచ్చండి, బాగుంటది తోటకూర. పురుగు తినేస్తుంది, వర్షాకాలం కదా. ఇప్పుడండి ఫ్రిడ్జ్ లో పీకేస్తాను మొత్తం. ఎందుకంటే ఈ తీగ జాతికి ఎదగనెత్తలేదండి. ఈ మొక్కలు ఇవే సరిపోయి, ఎక్కడ మొక్క ఉందో కూడా కనిపించట్లేదు. తోటకూర ఖాళీగా ఉందని జల్లాను, బాగానే మొలిసింది. ఇది రెండోసారి తోటకూర తీసుకోవడం దీని నుండి. మొత్తం పీకేస్తాను. మనకి ఎరువేసుకుంటా కూడా మనకి ఖాళీ లేదు, ఈ తోటకూర సరిపోయింది. కాకర, బీర, సొర ఉన్నాయండి దీంట్లో. కొత్త ఫ్రిడ్జ్, అదే రెండో ఫ్రిడ్జ్. అది ఫస్ట్ నింపింది, ఇది రెండోసారి నింపింది. మొత్తం పీకేస్తే మనకి తీగజాతి మొక్కలకి ఖాళీగా ఉంటది అన్నమాట. గాలి వెలుతురు తగలాలి కదా, లేకపోతే మొక్క ఎదగదండి ఇలా మూసేసి ఉంటే. ఏ మొక్కకన్నా గాలి వెలుతురు ఉండాలి. చూసుకోవాలండి, లేకపోతే తీగజాతి కూడా పీకేస్తాం. అలా దగ్గరగా ఉన్నాయి. చూసారా, దాంతో పాటు కాకర పీకేసాను, నాటుతాను. దగ్గరగా ఉండడం వల్లనే కనిపించట్లేదండి. చిన్న మొక్క కదా, తోటకూర అనుకొని పీకేసాను. కాకర కూడా కలిసిపోయినాయి అన్ని. చిక్కుడు, కాకర, బీర, సొర అన్ని ఇక్కడే ఉన్నాయండి. చిక్కుడు అన్ని, బీర, కాకర అన్ని ఈ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. చూసుకొని పీకపోతే అవి కూడా పీకేస్తాం. పీకేస్తే మనకి మళ్ళీ నాటుకుంటాయి, కానీ వేస్తే మొత్తం చిన్నవి కూడా పీకేస్తున్నానండి. ఎందుకంటే ఖాళీగా ఉండాలి మొక్క ఎప్పుడు. పిచ్చి మొక్కలు దీంట్లో కూడా ఉంది, అది కూడా పీకేస్తాం.
ఇలా ఖాళీగా ఉండాలండి మొక్క ఎప్పుడు. తోటకూర మూసేసింది మొత్తం, ఇంత లేవండి. చూసారండి ఎంత తోటకూర వచ్చిందో. ఫ్రిడ్జ్ లోది 2 కట్టలు ఉంటాయండి. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో మొక్క కూర. ఇదిగోండి. ఇదిగోండి తోటకూర హార్వెస్ట్ చేశాను. ఫ్రిడ్జ్ లోది ఇంత వచ్చింది చూడండి. మన మొక్కల దగ్గరదే, తీగజాతి మొక్కల దగ్గర. ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి. బయట ఎలా దొరుకుతుందండి మనకి? అంత ముద్రిపోయింది. వాసన వస్తుంది, టేస్ట్ ఉండదు. చూసారు కదండి, తోటకూర హార్వెస్ట్ చేశాను. అలాగే కేబేజీ లిక్విడ్ ఫర్టిలైజర్ పూల మొక్కలకి పోసాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.